డబల్ మర్డర్ జరగడానికి ఓన్లీ వాళ్ళకున్న ఆస్తి వివాదం, పొలము, వాళ్ళకున్న ఇంటి విషయంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది. ఆ వివాదం ఏ ఎంఆర్ఓ దృష్టికి కానీ ఒకవేళ మా దృష్టికి కానీ వచ్చిన వెంటనే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు రెండు కుటుంబాలు కూడా నాశనమైనట్లే. ఎందుకంటే ఒక కుటుంబం కంప్లీట్గా మర్డర్ చేయబడినారు. ఇంకో కుటుంబం ఎవరైతే ఇప్పుడు ఉన్నారో లక్ష్మీదేవి పెద్ద భార్య కొడుకులు కూడా శిక్షలు పడతాయి, కేసులు అవుతాయి. కానీ రెండు కుటుంబాలు కూడా నాశనం కావడం జరుగుతుంది. దీనికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకి కానీ సమాజానికి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదన్నా చిన్న వివాదాలు ఉంటే, గట్లకాడ కానీ పొలం కాడ కానీ సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కానీ లేకుంటే ఊరి గ్రామ పెద్దల్లో కానీ ఏదన్నా సమస్యలు పరిష్కరించుకుంటే అట్లా మాట్లాడి సర్దుబాటు చేసుకుంటే మంచిది. చిన్న వివాదాలు పోయి మర్డర్లు చేసుకునేంత ఇవి కాదు. ఇవి కూర్చొని మాట్లాడితే అయిపోయే సమస్యలు. లేదా దగ్గరలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ గారిని కానీ లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆశ్రయించిన లేదా గ్రామ పెద్దలను ఆశ్రయించినా కూడా పంచాయతీ మూర్ఖంగా సర్దుబాటు చేసుకునే విషయాలలో కూడా వాళ్ళు కోపతాపాలకు లోనై, చెప్పుడు మాటలకు కోపద్రోహాలకు లోనై వాళ్ళు చెడు ఆలోచన చేసుకొని వాళ్ళని చంపడం జరిగింది. దానివల్ల రెండు కుటుంబాలు కూడా నాశనమైనాయి. నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా, ఎవరైతే చిన్న భూముల దగ్గర కానీ గట్ల దగ్గర కానీ చిన్న ఫ్యామిలీ సమస్యలు ఉంటే దగ్గరలో ఉన్న బంధువులతో కానీ లేకుంటే ఆ గ్రామ పెద్దల సమక్షంలో కానీ ఆ గ్రామం ఏ పోలీస్ స్టేషన్కి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీ పంచాయతీలు కానీ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోగలరని. ఎఫ్ఐఆర్లు అయినా అంటే జీవితాలే నాశనం అవుతాయి. చిన్న అటెండర్ ఉద్యోగం రావాలంటే కూడా ఎన్ఓసి కావాలి. ఎఫ్ఐఆర్లు ఈయన పడితే శిక్షలు పడతా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్లు, టెక్నికల్ ఎవిడెన్స్లు ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, ఖచ్చితంగా శిక్షలు పడతాయి. దయచేసి ఎవరు కానీ చిన్న తగాదాలకు చిన్న వివాదాలు ఉంటే న్యాయబద్ధంగా చేసుకోవాలి. కానీ ఎవరు హత్యలు కానీ కొట్టుకోవడం కానీ చేయకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము గత వారం రోజుల నుండి మీకు కూడా తెలుసు చాలా మేము కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే దీంట్లో వీళ్ళు ముద్దాయిలు ఎవరైనా కానీ ఎంతటోరైనా కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎవరు కానీ చట్టం దృష్టిలో పారిపోవడం అనేది అరుదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా పోలీసు వెతికి పట్టుకుంటాము. అటువంటి టెక్నాలజీ మనకు ఉంది. కానీ దీంట్లో కృషి చేసి పట్టుకున్న సిబ్బంది ఎవరైతే ఇక్కడ ఉన్న సింగనమల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది, గార్లిన్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది, తర్వాత నార్పల్ల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరికీ ఎవరైతే దీంట్లో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ మా ఎస్పీ గారికి నివేదించి వాళ్ళందరికీ కూడా తగినటువంటి రివార్డు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.